హే గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో ఐపీఎల్ సిరీస్ అనేది స్టార్ట్ అయింది కదా! ఎంతమందికి తెలుసిది? తెలిసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి గాయ్స్. అలాంటప్పుడే మా హార్డ్ వర్క్‌కి తగిన ఫలితం అనేది దొరుకుద్దని మా ఫీలింగ్. మోరోవర్ ఇక్కడ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మొన్న సన్‌రైజర్స్ 286 కొట్టి సెకండ్ హైయెస్ట్ స్కోర్ నిలిపారు కదా! అది ఎక్కడా కూడా టాక్ ఆఫ్ ది టౌనే కాలేదు. అండ్ మోరోవర్ నాకు తెలిసిన ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌ని మరియు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో, షార్ట్ రీల్స్‌లో చూస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు 286 కొట్టారంటున్నారులే కానీ 300 కొట్టలేదు ఆర్ పాత రికార్డ్ ఉన్న 287 ఎందుకు బ్రేక్ చేయలేదు అన్న మాటే మాట్లాడుతున్నారు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఆ 286 కొట్టారు కదా! ఇంకో 2 రన్స్ కొడితే కొత్త రికార్డ్ వస్తదా అనే ఆలోచనలోనే ఉన్నారు. గాయ్స్ ఏమవుతుంది గాయ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కొడుతుంది, నేను ఒప్పుకుంటున్నా. కానీ ఇది టీ20 సిరీస్ కదా! అలాగే ఆడతారు. అండ్ మీరు టీ20 సిరీస్‌ని మొత్తం తిరగరాస్తున్నారు కదా! అసలు 20 ఓవర్స్‌లో అంత స్కోర్ చేయటమే గొప్ప విషయం అంటే మీరు అందులో టార్గెట్లు ఇస్తున్నారు. అండ్ నాకు తెలిసిన ఫ్యాన్స్‌లో కూడా నేను అడిగాను. ఎస్ఆర్‌హెచ్‌కి ఈసారి కప్ వస్తుందంటే కప్ ఎవరికి కావాలి? మాకు 300 స్కోర్ కావాలంటున్నారు. టు బీ ఫ్రాంక్ మేనేజ్మెంట్ మరియు ప్లేయర్లు కూడా అలాగే ఉన్నారు. కప్ కన్నా ఆ 300 టార్గెట్‌ని ఎక్కువ చేస్ చేసేలాగున్నారు. మోరోవర్ ఫ్యాన్స్ అందరూ ఒకటే హోప్ పెట్టుకున్నారు ఎల్ఎస్‌జీతో మ్యాచ్ ఉందని. పోయినసారి ఎల్ఎస్‌జీతో మ్యాచ్ 9.6 ఓవర్స్‌లో ఉండంగానే ఔట్ చేసి అన్నిటిని ఓపెనర్లే విన్ అయ్యారు. మ్యాచ్ చూసిన తర్వాత కేఎల్ రాహుల్‌ని ఓనర్ ఎలాగా ట్రీట్ చేశారో మనందరం చూసాం కదా! అండ్ ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుద్దని అంటున్నారు. ఫ్యాన్స్ 2 విధాలుగా చెప్తున్నారు. ఇఫ్ ఎల్ఎస్‌జీ గనక టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటే గనక వీళ్ళు ఎలాగైనా 300 కొడతారు. ఆర్ ఫస్టే బ్యాటింగ్ తీసుకొని వీళ్ళకి బౌలింగ్ ఇస్తే వీళ్ళు 10-12 ఓవర్స్‌లోనే చేసేస్తారు. ఎలా ఉన్నా కూడా ఎల్ఎస్‌జీకే ప్రమాదం అని ఫ్యాన్స్ అంటున్నారు. అండ్ ఎలా ఉండబోతుందో అని మీరనుకుంటున్నారో ఒకసారి కామెంట్స్ రూపంలో తెలపండి. మీరు కామెంట్స్ రూపంలో తెలిపితే అది మన ఛానల్‌లో కొంచెం బూస్ట్ లాగా అవుతది. అండ్ మనకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటది. మోరోవర్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికైతే మర్చిపోవద్దు. ఇక్కడ ఇషాన్ కిషన్ కూడా ఎంఐ నుంచి ఎస్ఆర్‌హెచ్‌లోకి రాంగానే సింగిల్ సెంచరీతో స్టార్ట్ చేశాడు. టు బీ ఫ్రాంక్ ఎన్ని ఇయర్స్ ఎంఐలో ఉన్నా కూడా ఇప్పటివరకు ఒక సెంచరీ కూడా లేని ఇషాన్ కిషన్ రాంగానే సెంచరీతో ఓపెన్ చేయడంతో మేనేజ్మెంట్ అంతా హ్యాపీగా ఉంది. దీంతో ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ మరియు ఎస్ఆర్‌హెచ్ క్లబ్ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి రికార్డ్స్‌ని ఎన్నో నెలకొల్పాలని ఎస్ఆర్‌హెచ్‌ని కోరుకుంటున్నాము. మరియు అభిషేక్ ట్రావెల్స్ హెడ్ కూడా ఇంకా మంచిగా ఆడితే 300 స్కోర్ అయితే కష్టం కాదని అయితే నా ఫీలింగ్. రానుండే మ్యాచ్‌లో ఏ మ్యాచ్‌లో అయినా కూడా దగ్గర దగ్గర 300 కొట్టే ఛాన్సెస్ 90% వరకు ఉన్నాయనైతే ట్రేడ్ వర్గాలు చెప్తుంది. అలాగా కమిన్స్ మరియు క్లాసన్ కూడా ఒక కమిట్మెంట్‌తో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎలా ఉన్నా కూడా సన్‌రైజర్స్ గేమ్ ప్లే మొత్తం మారిపోయిందనైతే చెప్పుకోవాలి. బౌలింగ్‌తో మాత్రమే డిఫెండ్ చేసుకున్న అన్న మాటని తిరగరాసి బ్యాటింగ్‌తో కూడా విధ్వంసం చేయగలను అని కావ్య మారిన్ టీమ్ సెలక్షన్ మరియు బ్యాట్స్‌మెన్ సెలక్షన్‌లో నిరూపించింది. ఏదన్నా కూడా గేమ్ కోసం మరియు ఫ్రాంచైజ్ కోసమే అని చాటి చెప్తున్నారు వీళ్ళు. ఓకే గైస్, మన ఈ ఛానల్‌లో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ అనేది నొక్కండి. కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయిపోతే అక్కడ ప్రతి ప్రోడక్ట్ మీద మీకు డిస్కౌంట్స్ అనైతే వస్తాయి. అదీ గాక మీకు వాట్సాప్ కమ్యూనిటీ ఉంటది. అక్కడ జాయిన్ అయిపోతే మీకు హెల్త్ రిలేటెడ్ కంటెంట్ మరియు